Hi my dear students, AP and TS EPSET 2025 మ్యాథమెటిక్స్ వెయిటేజ్ ఇది ఫస్ట్ ఇయర్ సబ్జెక్ట్స్ అనమాట. 1A అండ్ 1B ఏవైతే హైయెస్ట్ క్వశ్చన్స్ అడిగాడో ఆ టాపిక్స్ కంప్లీట్గా ఇక్కడ ఉన్నాయి, చెప్తాను చూడండి. సో మీకు మ్యాథమెటిక్స్ 1A ఫస్ట్, ఈ 1A నుంచి ఫంక్షన్ టాపిక్ నుంచి 3 క్వశ్చన్లు వస్తాయి, అలాగే మ్యాట్రిసెస్ నుంచి 4 క్వశ్చన్లు వస్తాయి. నెక్స్ట్ వెక్టార్స్ 5 క్వశ్చన్స్, నెక్స్ట్ వన్ రేషియోస్ నుంచి 4 క్వశ్చన్స్, ట్రయాంగిల్ 3 క్వశ్చన్స్, నెక్స్ట్ వన్ ట్రిగ్నామెట్రీ, ఇన్వర్స్ ట్రిగ్నామెట్రీ అండ్ హైపర్బోలిక్ నుంచి ఒక టాపిక్ నుంచి ఒక క్వశ్చన్, 1 టాపిక్ నుంచి 1 క్వశ్చన్ రావడం జరుగుతుంది. సో ఏవైతే హైయెస్ట్ వెయిటేజ్ టాపిక్స్ ఉన్నాయో ఆ టాపిక్స్ ప్రిపేర్ అవ్వండి మీరు స్కోర్ చేయడానికి. సో ఇక్కడ ఇచ్చినటువంటి టాపిక్ దాదాపు 13 టాపిక్స్ ఉన్నాయి. సో ఈ 13 టాపిక్స్ నుంచి ఫస్ట్ ఇయర్ కంప్లీట్ మ్యాథమెటిక్స్ నుంచి 40 క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. సో నెక్స్ట్ వన్ 1B మ్యాథమెటిక్స్, అప్లికేషన్స్ ఆఫ్ డెరివేటివ్ నుంచి 5 క్వశ్చన్స్ వస్తాయి అండ్ డెరివేటివ్స్ నుంచి 3 క్వశ్చన్స్ వస్తాయి. లిమిట్స్ అండ్ కంటిన్యూటీ 3 క్వశ్చన్స్ వస్తాయి. నెక్స్ట్ వన్ స్ట్రైట్ లైన్ నుంచి 3 క్వశ్చన్స్ వస్తాయి. పేర్స్ ఆఫ్ స్ట్రైట్ లైన్ 2 క్వశ్చన్స్ వస్తాయి. 3D కోఆర్డినేట్స్ 2 క్వశ్చన్స్ వస్తాయి. నెక్స్ట్ వన్ లోకస్ అండ్ ప్లేన్స్ నుంచి 2 క్వశ్చన్స్ వస్తాయి. నెక్స్ట్ వన్ DC అండ్ DR నుంచి 2 క్వశ్చన్స్ వస్తాయి. సో ఇది వచ్చేసి మీకు ఫస్ట్ ఇయర్ మ్యాథమెటిక్స్ వెయిటేజ్ ఫర్ EPSET AP అండ్ TS స్టూడెంట్స్కి. సెకండ్ ఇయర్ వెయిటేజ్ పోస్ట్ చేస్తాను ఛానల్లో, ఫిజిక్స్ కంప్లీట్గా పోస్ట్ చేశాను ఛానల్లో ఉంది చూడండి. థ్యాంక్ యూ.